పాకులాడుతుంది జనం, దేశంలో ఉన్న ప్రజలు. ఈ రోజున చాలా మంది పాస్టర్లు అయితేనేమి, సేవకులు అయితేనేమి దేవుని గుర్తింపు కొరకు పనిచేయటంలే. ప్రతి మనుష్యుడు మనుషుల గుర్తింపు కోసమే పాటుపడుతున్నారు చాలా మంది. ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఫోటో తీసుకుంటారు, పేపర్లు వేసుకుంటారు, ఇంకా వీడియోలు తీస్తారు. ఇది మనుషుల గుర్తింపు కొరకు చేస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు దేవుని గుర్తింపు కావాలి. అందుకే నా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాసిందంటే, ఏమని రాసింది? మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులు చేయుదురు. మనుషులకు కనపడాలని పనులు చేస్తారు చాలా మంది. పరిచర్య చూస్తే అన్న చూస్తున్నాడా? చాలా మంది సంఘాలలో అన్న చూడాలి, నేను చేసే పరిచర్య, ఆయన గుర్తించాలి, అన్న చేసే పరిచర్య. నీ పరిచర్య దేవుడు గుర్తించాలి, నువ్వు చేసే పని దేవుడు గుర్తించాలి. మనుషులు గుర్తించాల్సిన అవసరం మనకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనుషుల చేత గుర్తించబడతారో దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. ఎవరు మనుషుల గుర్తింపు కోసము ఏం చేస్తారు? ఆరాటపడేవారు ఎవరు? లోకంలో ఎవరుంటారు అని మనం చూస్తే ఎవరంటే తెలుసండి? శాస్త్రులు, పరిచర్యలు. ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషులకి గుర్తింపు కొరికే పాకులాడుతూ ఉంటారు. శాస్త్రులు అనేవారు, పరిచర్య అనేవారు మనుషుల గుర్తింపు కొరికే. ఒక పెన్ ఇచ్చిన ఫోటో, ఒక నోట్స్ ఇచ్చిన ఫోటో, ఒక చీర ఇచ్చిన ఫోటో, ఎవరన్నా భోజనం పెట్టిన ఫోటో, వీడియో. వీళ్ళు శాస్త్రులు, పరిచర్యలు అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాసిందో చూడండి. మనుషులకు కనపడవలెనని వారి ఎదుట ప్రతి నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడని దేవుని వాక్యం. వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసేవారు ఎవరు? శాస్త్రులు, పరిచర్యలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీవు దేవునికి కనపడాలని కోరుకుంటున్నావా? మనుషులకు కనపడాలని కోరుకుంటున్నావా? ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మనుషులకు కనపడాలని ఫేస్బుక్, యూట్యూబ్. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన. పరిసర శాస్త్రం ఎల్లప్పుడూ అంట మనుషుల గుర్తింపు కోసమే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆరాట పడేవారు, అందుకోసమే జీవించేవారంట వాళ్ళు. చాలా మంది లోకంలో సహాయం చేస్తూ ఉంటారుగా. మరి ఎందుకు సహాయం చేస్తున్నాడంటే, పలానా ఆయన అది పంచుతున్నాడు, ఇది పంచుతున్నాడు అని ఆరాటపడే వారి కొరకు జీవిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగు. అలాంటి వారికి దేవునికి ఇష్టం లేదు. ఎలాంటి వారికి కావాలి? దేవుని గుర్తింపు కావాలి. ఒక పేద విధవరాలు ఏం చేసింది తెలుసు అండి? దేవుని యొక్క కానుక పెట్టెలో అందరు ధనవంతులు వాళ్ళు కలిగిన దాంట్లో అంతటిలో వేశారు. కానీ ఆ పేదరాల యొక్క జీవితంలో ఉన్నదంతా ఒకటి కానుక వేసిందంట దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ వేసిందేమో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క నాణ్యము ఆ పేదరాలు వేసినది దేవుడు చూసి గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, పేదవారికి ఉన్నా పర్వాలేదు, అసలు ఒక పూట ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ నీవు దేవుని నమ్ముకున్న నీ జీవితంలో యేసయ్య నిన్ను గుర్తించేదానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య విషయాలు కూడా దేవుడు గుర్తించాలి. సంఘం విషయంలో దేవుడు గుర్తించాలి. ప్రతి మనిషిని దేవుడు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఏ పని చేస్తున్నా నీవు దేవుని చేత గుర్తించబడిన దానివైతే నువ్వు ఆశీర్వదించబడతావని ఈ దిన మన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని గుర్తింపు కన్నా మనుషుల గుర్తింపు కోసం ఈరోజు పాకులాడుతున్నారు. దేవుని గుర్తింపు అవసరం లేదు వాళ్ళకు. ఎవరికి? శాస్త్రులకు పరిచర్య లేవు. కానీ ఎవరి కోసం పాకులాడుతున్నారు? వాళ్ళు మనుషులకు గుర్తింపు కొరకు పాకులాడుతున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అన్న ఆశలు వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయి అంటే, మనుషులకు గుర్తింపు కోరికే పాకులాడే ఆశలు. దేవునికి స్తోత్రం. మనుషుల దగ్గర గుర్తింపు వచ్చినా దేవుని దగ్గర గుర్తింపు పోతుందన్న సంగతి మర్చిపోకు బిడ్డా. మనుషుల దగ్గర నువ్వు గుర్తింపు వచ్చిందనుకో, దేవుని దగ్గర నీకు గుర్తింపు కోల్పోతావు. దేవుడు గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబాయక బల పరిచయం చేస్తుందయ్యా, మనుషుల చేత పొగడుతున్నా. కానీ దేవుడు దృష్టిలో నువ్వు కనిపించవన్న సంగతి వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 5వ వచనం చూడ ఏమని రాసిందో, నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఏది చేసినా రహస్యంగానే చేయాలి. అది దేవుడు గుర్తిస్తాడు. 2 కాసులు వేసిన పేద విధవరాలు మనుషులు గుర్తింపు కోరలేదు. ఒకసారి ఆలోచించండి. 2 కాసులు వేసిన పేద విధవరాలు మనుషుల యొక్క గుర్తింపు కోరలేదు తన జీవితంలో. చాలా మంది ఆత్మీయులు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని నమ్మడించేవారు, వాక్యానుసారంగా జీవించేవారు మనుషుల యొక్క గుర్తింపు కోరుకోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? దేవుని చేత అభిషేకించబడిన వారు పట్టణాలను దేవునికి అప్పగిస్తారంట, దేవుని పట్టణాలుగా మారుస్తారంట. హల్లెలూయా. మనం దేవుని చేత అభిషేకించిన మనము ఎలా ఉండాలి తెలుసా? మనుషుల గుర్తింపు మనకు అవసరము లేదనేది దేవుని వాక్యము. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర గుర్తింపు వచ్చింది. ఎవరికి? పేద విధవరాలు 2 కాసులు వేసిన దేవుని మందిరంలో. అది తమకున్నదంతా వేసేసింది, ఏం ఆలోచన చేయకుండా. కానీ నా దేవుడు ఆమెను గుర్తించేటట్టుగా చేసింది. ఆమె వేస్తున్నప్పుడు అబ్బో, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు ఫోటోలు కొట్టాలి, వీళ్ళు ఫోటోలు కొట్టాలి, వాళ్ళు చప్పలు కొట్టాలి, వీళ్ళు చప్పలు కొట్టాలి, నన్ను చూసి పొగడాలి అని 2 కాసులు వేయలేదు విధవరాలు. మనుషుల యొక్క గుర్తింపు కోరికలు తన జీవితంలో నా దేవుడు చూస్తే చాలు అనుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లోకంలో ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. అలాగనే ఉన్నారు. మనుషుల గుర్తింపు కన్నా దేవుని గుర్తింపే మిన్నని ఆ పేద విధవరాలు భావించింది. నా దేవుని బిడ్డలారా, మనుషుల గుర్తింపు కన్నా దేవుని గుర్తింపే చాలా గొప్పదని ఆమె తెలుసుకున్నది. ఆ విధంగా నడిచిందని దేవుని వాక్యం. కనుక నా దేవుని బిడ్డలారా, మనం ఇచ్చే విషయంలో కానీ మనుషులకు కనపడాలని ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. ఇది అన్యులు చేసేవారు. ఎవరు చేసేవాళ్ళు? ఇది లోకానుసారంగా ఉండేవారు. నేను దేవుని నమ్ముకున్నా, మారు మనసు పొందినా, బాప్తిజం తీసుకున్నా అని కొందరు కార్యాలు చేస్తూనే ఉంటారు, ఒక పక్క ఫోటో కొట్టించుకుంటూనే ఉంటారు. కొందరు కార్యాలు చేస్తూనే ఉంటారు, ఒక పక్క వీడియోలు తీసి పేపర్లలో వేసుకుంటా ఉంటారు. వాక్యానుసారంగా నడవాలి. బైబిల్ పట్టుకున్న నీ జీవితంలో, నీ జీవితం ఒక సువార్తగా మారాలి. కానీ నీ జీవితమే మనుషుల గుర్తింపుగా మారిందనుకో, దేవుడు నిన్ను గుర్తించడం సంగతి వాస్తవం. హల్లెలూయా. దేవుడు మనల్ని గుర్తించే వారిగా మనం ఉండాలి. మనుషుల గుర్తింపు ఎప్పుడు మనం కోరుకోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడూ నా దేవుడు నన్ను గుర్తించాలి. నేను చేస్తున్న ఏ పరిచర్య సరే, అది చిన్న ప్రార్థన కానీ, చిన్న కసువు కొట్టేదే కానీ, సాపలు బరిసేదే కానీ, చిన్న ప్లేట్కి అడగడం కానీ, నీళ్లు పోయడమే కానీ, నా దేవుడు చూడాలి ఆశ కలిగి నువ్వు దేవుని మందిరానికి రావాలి. మనుషులు చూస్తారని చక్కగా నేను పాడగలుగుతాను, మనుషులు చూస్తున్నారు నా పాటకు ఆకర్షితులు అవుతారని మన మందిరానికి రాకూడదు.
నన్ను మనసులు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను గుర్తించేస్తాలు అనే మంచి మనసుతో నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మన ఆత్మీయమైన జీవితంలో చాలామంది లోకంలో ఇలాగనే ఉన్నారు. వాళ్ళందరూ బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? మనుషులు కనపడు నిమిత్తము తమ పనులు చేస్తారట, వారిలో మీరు ఉండకూడదని దేవుని వాక్యం. దేవుడు కోరుకున్న మనసు ఏం తెలుసా? వారిలోనూ ఉండకూడదు, వారికి నువ్వు వేరై ఏర్పాటు కలిగిన జీవితంలో నా కొరకు నువ్వు బ్రతికే దానివైతే నా గుర్తింపు నువ్వు కోరుకుంటావు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మనుషులు మనము ఆయమ్మని చూసి ఈ అమ్మని చూసి నన్ను గుర్తించాలి దేవుని మందిరంలో మనుషులు గుర్తించాలి. చాలామంది మనుషులు గుర్తించాలని, పొగిడించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక దినం పాడైపోతారు. దేవుణ్ణి పరీక్షించడానికి చాలా పర్యాలలో, చాలా సమయాలలో దేవుని పరీక్షించాలని, దేవుడు చేసే పనులు పరీక్షించాలని పరిచయ శాస్త్రులు కనుగొనటానికి ప్రయత్నం చేసి గారి వారికి అంతు పట్టలేదు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేస్తున్న పరిచర్యలో, నువ్వు చేస్తున్న ప్రార్థనలో, నువ్వు చేసే భక్తిలో లోకంలో ఉన్న ప్రజలకు అంతు పట్టకపోయినా పర్వాలేదు, నా యేసయ్య నిన్ను గుర్తిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సాక్ష్యమే ఈ లోకంలో ఎలా ఉండాలి తెలుసండి? ఒక సువార్త కలిగి ఉండాలి. నీ సాక్ష్యమే సువార్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, రహస్యంకి వెళ్ళు, వాకిలేసుకో, ఎవరు కనపడాలని ప్రార్థన చేయకు, రహస్యంగా ఉండి వాకిలు వేసుకుని నా సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయి. నీకేం అవసరత కావాలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈరోజు సహాయం దొరకలే, ప్రార్థన చేసుకుని ఆయన నన్ను అడిగితే ఒక 500 ఇచ్చిండు. అది సహాయం కాదు, అది దేవుని సహాయం కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన పడుని ఏలియా అదిగా ఆ రోజున ఆకలి దప్పులతో కరువు కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కూర్చున్నాడు అంతే. ఒక ప్రార్థన పరుడు ప్రార్థన చేస్తారు, శ్రమలో దేవుడు విడిచిపెట్టాడు. శ్రమల కాలంలో కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఏలిని పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీద ప్రార్థన చేసుకుని ఆ యొక్క నాకు 500 ఇచ్చింది, దేవుడు సహాయం చేసింది, అది కాదు. దేవుడే నీకు సహాయం చేస్తే, నీ అక్కరను ఎలుగుతే కాకోలముతో ఏలియకు ఆహారం పెట్టినట్లుగా నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకున్న దానివైతే, ఆ దేవుని నువ్వు ఆరాధించిన దానివైతే, ఆ దేవుని నమ్ముకున్న దానివైతే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మనుషులకు నువ్వు కడుబడవు, మరుగై ఉంటావు ఒక దేవుని కొరకు. మరుగై ఉన్న వారిని దేవుడు ఒక దినము లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, మనం అందరం ఎలా ఉండాలి తెలుసండి? మనస్సులకు కనపడాలని మనం ఉండకూడదు. వారిని ఏమంటారు తెలుసా? వేశ్యధారణ అంటాడు వారిని దేవుడు. వేశ్యధారణ. కనుక నా దేవుని బిడ్డలారా, వేశ్యధారణ ఉన్నవారిని దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడు ఉంచాడు. కనుక మన వేషధారణ ఉండకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారిగా ఉండాలి. ఒక తీర్మానం చేసుకున్నది ఒక పేద ఎదవరాలు మన జీవితంలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. నేను మనుషుల చేత గుర్తింపబడిన దాన్ని కాదు, నా దేవుడు నన్ను గుర్తిస్తాడు. కరువు కాలంలో బాధపడుతున్నావా, కష్టాలు ఉన్నావా, ఇరుకులు ఉన్నావా, నువ్వు ప్రార్థన పరురాలు అయితే నా దేవుడు ప్రార్థన పరురాలని కష్టాల్లో కూడా విడిపించేవాడు. కష్టాలలో ఉన్న వారిని కూడా విడిపించగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏలియను కష్టాల్లో ఉన్నాడు, ఆఖరి స్థితిలో ఉన్నాడు. దేవుడు ప్రార్థన పరులను దేవుడు అన్నాడు కూడా విడిచిపెట్టాడు, ఆదుకుంటాడు. ఆయన కృపాంతి, కనికరం కలిగిన వాడు. ఆయన నమ్ముకున్నవాడిని అన్నాడు విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా ఆయన చేసి చాచే ఉంటాడు. హల్లెలూయా. పరిస్థితులు తారుమారైన పోయినా నువ్వు నమ్మకంగా బ్రతుకుతే చాలు. నా దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి కాకోలములు ఏ విధంగా ఆహారం పెట్టాడో ఆ విధంగా నేను పోషిస్తాడు. హల్లెలూయా. కనుక ఒక తీర్మానం. ఏంటిది తీర్మానం? నేను మనుషులకు కనపడేదాన్ని కాదు,
మనుషులకు కనపడాలని పరిచర్య చేయటం లేదు. మనుషులకు కనపడాలని నేను ఇలాగ సేవకు రాలేదు. మనుషులకు కనపడాలని నేను ఇలాగ పరిచర్య చేయటం లేదు. మనుషులకు కనపడాలని ఇలాగ నేను పాటలు పాడటం లేదు. మనుషులకు కనపడాలని ఈ విధంగా నేను ప్రార్థన చేసేదానిగా నేను కనపడకూడదు. హల్లెలూయా. ఏది చేసినా నా దేవునికి నేను కనపడాలని ఒక తీర్మానం నీలోకి రావాలి. అలా వచ్చిన దానివైతే మోకరించు. అలా వచ్చిన దానివైతే మోకరించు. తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకో. పేద ఇరవరాలు ఒక తీర్మానము కలిగి ఉంది. 2 కాసులు, ఆమెకున్నదంతా 2 కాసులే. 2 కాసులు కానుక పెట్టెలు వేస్తా ఉంది. నా దేవుడు నన్ను చూస్తే చాలు. మనుషులు కావాల్సిన అవసరం నాకు లేదు. సర్వమును సర్వోన్నతుడైన యేసు సమస్తం నిలబడి చేసే నా దేవుడే చూస్తే చాలు. సర్వ శరీరంలో ఉన్న ప్రతి జనములకు నా దేవుడైన యేసయ్య నిజమైన దేవుడు. ఆయన చూస్తే చాలు. తీర్మానం కలిగి దేవుని సన్నిధికి వచ్చింది. ఈరోజు ఏ ఆశతో వచ్చావు? నీ తీర్మానం ఏంటి? మనుషులకు కనపడాలని నీ తీర్మానమా, లేదు నా దేవుడికి కనపడాలని ఒక తీర్మానమా? తీర్మానం చేసుకో బిడ్డ. నేను మనుషులకు కనపడేదాన్ని, మనుషులకు కనపడే మనసు నాలో ఉంది. మన పరిచయం అలాగనే ఉంది. నేను అలాగనే ఉన్నాను. నేను పెద్ద ఆత్మీయుని కనపడాలని, నేను పెద్ద ప్రార్థన పరుడు కనపడాలని, ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని కొంత అక్కడక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్న వాడిని. నేను మరుగై ఉండాలని కోరుకున్నా. రహస్యంగా ఉండి ప్రార్థించమని కోరుకున్న గొప్ప దేవుడా, ఆ మనసు నాలో లేదే, ఆ మనసు నాలో లేదయ్యా. నేను మనుషులకు కనబడాలని నా ఆశ. ఏ చేసినా నేను మనుషులను గుర్తించాలి. దానికోసమే నా ప్రయాసం, దానికోసమే పరిగెత్తుతున్నాయి లోకంలో. ప్రభువా, నా పాపమును క్షమించు. మీ రక్తం చేయాలి, కడిగి శుద్ధి చేయాలి. పేద విరోరాలు ప్రభువా 2 కాసులు వేసింది. వేస్తూ వేస్తూ మనసులో కోరుకుంటుంది, నా దేవుడు గుర్తించే చాలు, నా దేవుడు గుర్తించే చాలు అనుకున్నది. కానీ ప్రభా శాస్త్రులు, పరిసరాలు వాళ్ళు ప్రజలకు కనిపించాలని వారు ఆరాడు పడుతూ జీవించే మనస్సు ఆరిది. ఆ మనస్సు నాలో ఉంది ప్రభువా. ఆ మనస్సులో నాలో ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది, ఏ చేసిన మనసులకు కనపడే నిమిత్తం చేయకు బిడ్డ అని. ఆ మనసు నాలో ఉంది. నేను మనసులకు కనపడకూడదు. నేను నీ సన్నిలో కనపడాలి. నీ కను దృష్టిలో ఉండాలి. నీ కను దృష్టి నాపై ఉంచు ప్రభువా. నీ మనసు మాపై ఉంచు ప్రభువా. ఈ పరిచయం మీరు ఆశీర్వదించు నాయనా. ఈ పరిచయం మీకు కనపడాలి. ఇది మనుషులకు కనపడే పరిచయం కాదు. ఇది కేవలం నీ కనపడే పరిచయం. మీ కను దృష్టి కనపడే పరిచయం. ఇక్కడ కూడిన వారు నీ కనపడే ప్రజలు, మీ సొత్తైన ప్రజలు జ్ఞాపకం చేసుకున్నాయి. జ్ఞాపకం చేసుకున్నాయి. నా మనస్సు అలా ఉంది ప్రభా. ఏది చేయాలన్న మనసులకు కనపడతంటే చేయాలని ఉంది నా మనసు. ఏంటి ప్రభా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నాలో ఎందుకు ఇలాగా ఈ మనసు కోరుకుంటుంది? మనసులో కనపడాలని. నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను. మరి నా మనసు ఇలా ఉంది. ప్రభువానికి స్తోత్రం. నన్ను క్షమించు. తీర్మానముతో నీ సన్నిధికి వస్తున్నాను.
ఎదురాలు కోరుకున్న మనస్సు నన్ను దేవుడు చూసిస్తా, ఆయన గుర్తిస్తా. మనసులో గుర్తింపు కన్నా దేవుని గుర్తింపే మిన్నా అన్నది. మనసులో గుర్తింపు కన్నా ప్రభువా నీ గుర్తింపే మాకు కావాలి, నీ గుర్తింపే మాకు కావాలి. యేసయ్యా నీ గుర్తింపే మాకు కావాలి. తండ్రి నీకు స్తోత్రం. నీ మనసు మాపై ఎల్లవేళలా వచ్చాను. నీ మనసు మాపై ఉంచాను, నీ మనసు మాపై ఉంచాను. మేము మీకు కనపడేవారి మీ ప్రభా, మీకు కనపడేవారిగా బ్రతకాలి. మేము ప్రభా రహస్యంగా నీ సదిలో కూర్చొని ప్రార్థన చేసే మనసును మాకు ఇవ్వండి తండ్రి. నీతో పెనుగులాడే జీవితాన్ని మాకు ఇవ్వండి. మీతో కలిసి జీవించే భాగ్యను మాకు ఇవ్వండి. నీ ప్రేమ లేకపోతే బ్రతకలేమయ్యా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేమేసయ్యా. కార్యం చేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రము నాయనా, స్తుతి నాయనా, స్తుతి. స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి. మమ్మల్ని చూస్తున్న దేవుడు, మమ్మల్ని గుర్తిస్తున్న దేవుడు, నువ్వు తప్ప మాకెవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరే. మా అధికారం నువ్వే, మా బలము నువ్వే, మా అండ నువ్వే, మా కోట నువ్వే, మా రాజు నువ్వే, మా అధిపతి నువ్వే, మా నాయకుడు నువ్వే, మా ప్రాణ ప్రియుడవు నువ్వే, సర్వమెరిగిన నా దేవుడవు నువ్వే. నాకెవరు లేరు. వాళ్ళున్నారు వీళ్ళున్నారని పైకి మనం చెప్పుకుంటున్నాము, ఎవరు ఉన్నారు ప్రభా? నువ్వే మా దేవుడు, నువ్వే మా పక్షంగా ఉండేవాడు. నీ గుర్తింపు కావాలి మాకు, నీ గుర్తింపు కావాలి మాకు. ఈ పరిచయం నీ గుర్తింపులోకి తీసుకురండి. ఈ పరిచయం చేసే వాళ్ళు నీకు గుర్తించబడాలి. యేసయ్యా నీ గుర్తింపు మాకు కావాలి, నీ గుర్తింపు మాకు కావాలయ్యా, నీ గుర్తింపు మాకు కావాలి, గుర్తింపు మాకు కావాలి, మీ గుర్తింపు మాకు కావాలి. తండ్రి నీకు స్తోత్రాలు. మనుషుల గుర్తింపు మేము బ్రతకకూడదు, మనుషుల సహాయం కొరకు మేము బ్రతకకూడదు. ఏదో నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు ప్రార్థన పరురాలు అయితే, శ్రమలు వచ్చినప్పుడు కూడా నా యేసు నిన్ను విడిచిపెట్టడు. శ్రమల్లో ఏలియాకు పోషించిన వాడైనా, ఆయన శ్రమల్లో దేవుని గుర్తింపు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో వేదన పడి నువ్వు అల్లాడిపోతున్నట్లయితే యేసు నీ కుటుంబాన్ని గుర్తిస్తాడు. ఆయన గుర్తిస్తాడు. ఆయన గొప్ప మనసున్న మహారాజు, నిన్న నేడు ఎక్కరెత్తుగా ఉన్నవాడైన పరిశుద్ధుడైన దేవుడు, ఆత్మస్వరూపి, సంచరిస్తున్నవాడైన, ప్రాణముతో ఉన్నవాడు, ఏక శరీరము, ఆయన కృపతో నింపబడి ఉన్నవాడు. హల్లెలూయా, స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీకు స్తుతి. ఈ పరిచర్య కూడా నీకు గుర్తింపు అయ్యా, నీ గుర్తింపులో ఉంచాలి. మనుషుల గుర్తింపు ఎప్పుడు వద్దయ్యా, మనుషుల గుర్తింపు ఎప్పుడు వద్దయ్యా. పరిచర్యలో కేవలం నీ పరిచర్య, ఇది నీది, మా నాయకుడు నీవు, మేము మీ వెనకున్న ప్రజలము, నువ్వు ముందున్న మహారాజు, మా నాయకుడు యేసయ్య నువ్వే. ఈ పరిచర్య మీరు ఆశీర్వదించారు. పరిచర్యకు వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా నీకు గుర్తింపుగా బ్రతుకుడుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించు, క్షేమాన్ని ఇవ్వండి, దీవించు. ఇంతవరకు ప్రభువా మీ సన్నిధి ఉంచావు. నీ బిడ్డలను నువ్వు గుర్తించే బిడ్డలుగా మార్చండి. వాళ్ళ గృహాలకు వెళుతున్న క్షేమాన్ని ఇవ్వండి. ఎంతమంది రైతుల లేవిలో ప్రభువా ఈ ప్రార్థన ఏకీభవించి ఈ మెసేజ్ చూశారో వారికి కూడా, వారి కుటుంబాలు, వాళ్ళ పరిసర కూడా మీ గుర్తింపులోకి తీసుకురామని ప్రార్థన చేస్తాం. ఏ శ్రమాల్లో ఉన్నారో, ఏ కష్టాలు ఉన్నారో
వాళ్ళు ఆదుకోండి, కృప చూపించి దీవెనకరంగా మార్చండి. ఎదవరాలు తీర్మానం కలిగింది, ఆ తీర్మానములోకి వచ్చినట్లుగా కార్యం చేయమని. రేపు జరిగిపోయే పరిచయం అంతటిపై మీ గుర్తింపే కావాలి, మీరు ఆశీర్వదించమని, రేపు పరిచయం దీవించమని, అనేకమైన ప్రజలు పరిచయకు నడిపించి దీవెనకరించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నిన్న సావాసం ఇప్పుడును సర్వలోకమున పరిశుద్ధ